కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ లెంట్ కాల ధ్యానాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి ఈ రీతిగా మరొక రోజున మన ధ్యానాలను కొనసాగించటానికి ప్రభువు సహాయము చేశారు. అందును బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఒక మాటను చదువుకొని లేఖన భాగాల నుంచి ఒక వాక్యాన్ని చదువుకొని మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ప్రార్థన. మమ్ముల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధి మాకు అందించారు. స్తోత్రాలు. ఈ లెంట్ కాలములో మీ సిలువను గురించి ధ్యానించటానికి, కొన్ని మర్మాలు మేము అర్థము చేసుకోవటానికి, ఆత్మీయంగా మేము బలపడటానికి మీరు చూపిన ఈ మహాభాగ్యాన్ని బట్టి వందనాలయ్యా. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులు ఎవరైతే ఏకీభవిస్తూ ఉన్నారో అక్కడ మీ ఆత్మకార్యాలు మెండుగా జరగనివ్వండి. నన్ను మరుగు చేయండి. మీరే మాతో ముచ్చటించండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ నామ మహిమార్థమై వాడుకొనమని మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, గడచిన ధ్యానములో పొద్దుగుంకిన తరువాత యాకోబు ఆ అరణ్యములో ఒక రాతిని తీసుకొని ఆ రాతిని తలగడగా చేసుకొని నిద్రపోయినట్లుగా మనం చూసాం. మరణ భయముతో పారిపోతున్న యాకోబుకు ఆ రాయి తలగడగా మారింది, విశ్రాంతినిచ్చింది. ఆ రాయి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే అని గడచిన ధ్యానంలో మనం ధ్యానం చేశాం. మరణ భయముతో ఉన్న యాకోబుకు ఆ రోజున ఆదరణ కలిగింది. మరణ భయం అంతా కూడా తీసివేయబడింది. ఆ రీతిగా పండబెట్టబడిన రాతిని గత ధ్యానములో మనం చూశాం. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా పండబెట్టబడిన రాయి యేసుక్రీస్తు ప్రభువారే. లోక మానవాళి పాప పరిహారార్థ నిమిత్తము సిలువలో మరణించిన యేసుక్రీస్తు ప్రభువారే. ఆ రీతిగా ఆయన సిలువకు అప్పగించబడి సిలువలో మరణించి మన కోసము ఆయన శాపగ్రస్తుడిగా మారిపోయి మనకు రావలసిన శిక్షను ఆయన భరించి, మనం పొందుకోవలసిన దెబ్బలు ఆయన తిని, మనకు రావలసిన ఆ శిక్షను ఆయన భరించి మనకు నిత్య జీవాన్ని అందించారు. ఆ రీతిగా చూడగలిగితే ఆ బండను, ఆదరణ కలిగించిన ఆ బండను యాకోబు ఇక్కడ 28వ అధ్యాయము, ఆదికాండములో 28వ అధ్యాయము 18వ వచనంలో ఏం చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రాత్రి అతనుకు పరలోక నిచ్చెన దర్శనము కూడా కలిగింది అని గత ధ్యానములో మనం చూశాం. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, 18వ వచనంలో చాలా తేటగా కనపడుతున్న మాట ఏంటంటే, తెల్లవారినప్పుడు యాకోబు లేచాడు, ఆ రాత్రి తలగడగా చేసుకున్న ఆ రాయిని తీశాడు, దాన్ని స్తంభముగా నిలిపాడు, దాని కొన మీద నూనె పోశాడు. గమనించండి, తనను ఆదరించిన రాతిని యాకోబు విడిచిపెట్టలేదు.
తనకు క్షేమాన్ని కలిగించిన రాతిని యాకోబు విడిచిపెట్టలేదు. తనకు మరణ భయాన్ని తీసివేసిన రాయిని యాకోబు విడిచిపెట్టలేదు. ఆ రాయినే తీసుకున్నాడు, దాన్ని స్తంభముగా నిలబెట్టాడు. ఎంత గొప్ప కృతజ్ఞత భావము యాకోబులో మనం చూస్తున్నాం. అందుకనే దాన్ని స్తంభముగా నిలవబెట్టాడు. దాని కొన మీద నూనె పోశాడు. ఆ నిలవబెట్టబడిన రాయి మనం అర్థం చేసుకోగలిగితే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని మనకు సూచిస్తూ ఉంది. ఉదయం కాగానే యాకోబు లేచి తన తల కింద తలగడగా పెట్టుకున్న ఆ రాయిని తీసుకొని దాన్ని నిలవబెట్టాడు. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం ప్రకారము ఆ బండగా ఉన్న క్రీస్తు వారే మరి పునరుద్ధానుడిగా నిలవబెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ బండ యేసు క్రీస్తు ప్రభువు వారే. లోక మానవాళి పాప పరిహారార్థ నిమిత్తము ఆయన పండబెట్టబడ్డాడు. అంటే మన పాపాల నిమిత్తం ఆయన మృతి పొందాడు. ఆ రీతిగా మరి ఇప్పుడు నిలవబెట్టబడుతూ ఉన్నాడు. అంటే మృతి పొందిన యేసు క్రీస్తు ప్రభువు వారు 3వ రోజున సమాధిని జయించి ఆయన పునరుద్ధానుడై లేచాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన అపరాధాల కోసము యేసు క్రీస్తు ప్రభువు వారిని మరణానికి అప్పగించటము, మనం నిర్దోషులుగా ఎంచబడేలాగా ఆయనను సజీవునిగా తిరిగి లేపటము, ఈ రెండూ కూడా జరిగిపోయాయి. అంటే నిలువబెట్టబడిన ఆ బండ మరణాన్ని జయించి మరి సజీవుడిగా పునరుద్ధానుడై లేచిన, తిరిగి మృతిని జయించి లేచిన యేసు క్రీస్తు ప్రభువు వారిని చూపిస్తూ ఉంది. ఆయన నిలవబెట్టబడటం ద్వారా, అనగా పునరుద్ధానుడు అవటం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం చూడగలిగితే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను అని రాయబడి ఉంది. ఆ రీతిగా ఆ నిలువబెట్టబడిన బండ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకు ఆయన ఆ రీతిగా పునరుద్ధానుడయ్యాడు అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చటము కోసమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ నిలువబెట్టబడిన బండ ఆది కాండము 28వ అధ్యాయము 18వ వచనంలో నిలువబెట్టబడిన బండ యేసు క్రీస్తు ప్రభువారే. కాబట్టి మనం గమనించగలిగితే ఆయన ఆ రీతిగా నిలవబెట్టబడి, అనగా పునరుద్ధానుడై మనలను నీతిమంతులుగా ఆయన తీర్చాడు. అదే రీతిగా మనం చూడగలిగితే రాయిని నిలబెట్టడం ద్వారా, అనగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుద్ధానము మన పాపాలకు పరిహారార్థము అన్న సంగతిని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క పాప పరిహారానికి ఆ పునరుద్ధానము రుజువుగా కనబడుతూ ఉంది. క్రైస్తవ సంఘ పునాది అంటే విశ్వాసుల యొక్క విమోచన, విశ్వాసుల యొక్క రక్షణ అనేవి యేసుక్రీస్తు ప్రభువు వారి మరణము మరియు పునరుద్ధానము అనే ఒక పునాది మీదే క్రైస్తవ సంఘము కట్టబడింది. ఆయన మరణ పునరుద్ధానాల మీదే మన విశ్వాసము ఆధారపడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు లేపబడ్డాడనే సత్యాన్ని పౌలపోస్తలుడు కొరింథీ సంఘానికి రాస్తూ చాలా బలంగా చెప్తూ ఉన్నాడు. మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. గమనించండి. అందుకనే ఈ సువార్తనే మరి పౌలపోస్తలుడు కొరింథీ సంఘానికి బలంగా ప్రకటిస్తూ ఉన్నాడు.
ఈ పునాది మీదే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాలు అనబడిన పునాది మీదే సంఘము, క్రైస్తవ సంఘము కట్టబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు మన స్థానములో మన పాపాలను బట్టి మనం పొందవలసిన మరణాన్ని ఆయన అనుభవించాడని యేసుక్రీస్తు ప్రభు వారి బలిని తండ్రి అయిన దేవుడు అంగీకరించాడు అనడానికి రుజువు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు సజీవంగా తిరిగి లేపబడటమే. క్రీస్తు పునరుద్ధానమే మన పాపాలన్నీ పరిహరించబడ్డాయి, క్షమించబడ్డాయి, శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయాయి అనటానికి గొప్ప రుజువు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రాయిని నిలువబెట్టబడటం అంటే మన పాపాలకు పరిహారార్థము అన్న రుజువు. అదే రీతిగా మనం చూడగలిగితే మరి యాకోబు అక్కడ రాయిని నిలవబెట్టడం వలన మరి ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానానికి సూచనగా ఉన్న ఆ సంఘటన మనలను నిర్దోషులుగా నిలవబెట్టింది. ఆ రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరణమై సజీవంగా లేచాడు కాబట్టి విశ్వాసులమైన మనకు దేవునితో సమాధానము, సఖ్యత, సరైన సంబంధము, సహవాసము ఉన్నది. కాబట్టే మనము నిర్దోషుల లెక్కలో చేరామని, పాపం నుంచి విడుదల పొందుకున్నామని మనం గ్రహించాలి. నిలవబెట్టబడిన క్రీస్తే అనగా పునరుద్ధానుడైన క్రీస్తే మనకు జ్ఞానం, నీతి, పరిశుద్ధత మరియు విమోచనముగా ఆయన ఉన్నాడు. ఆయన పునరుద్ధానము ద్వారా మనలను ఆయన దేవుని ఎదుట అనగా తండ్రి అయిన దేవుని ఎదుట నిర్దోషులుగా ఆయన నిలువబెట్టాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చాలా స్పష్టంగా ఈ విషయాలను గ్రహించగలిగితే వాస్తవానికి ఆయన నిలువబెట్టబడటం అనగా బండ అయిన క్రీస్తు నిలువబెట్టబడటం అనేది యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానం. ఆ పునరుద్ధానము మనకు అతిశయము అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. నిలువబెట్టబడిన రాయిని యాకోబు ఘనంగా ఎంచాడు. ఆ రాయి ఆ రాతిలో యాకోబు ఎంతగా అతిశయించాడు అంటే మరి ఆ రాతిని నిలువబెట్టి చదివాం కదా 18వ వచనం ఆఖరి భాగంలో ఆ రాతి మీద నూనె పోసి దానిని అభిషేకించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు వారే తండ్రి అయిన దేవుని ద్వారా మనకు జ్ఞానాన్ని, నిర్దోషత్వాన్ని, పవిత్రతను, విమోచనను మనకు కలిగించాడు. ఇందువల్లే పరిశుద్ధ గ్రంథములో రాసి ఉన్న దాని ప్రకారము అతిశయించే వ్యక్తి ప్రభువునందే అతిశయించాలి తప్ప, సిలువనందే అతిశయించాలి తప్ప, మరణ పునరుద్ధానాల ద్వారా అతిశయించాలి తప్ప మరి వ్యక్తిగత విషయాల ద్వారా అతిశయించటానికి వీలు లేదు. దేవుని రక్షణ అది ఆయన ఉచితమైన కృప మాత్రమే తప్ప అది మన భక్తి, అది మన స్వనీతి ఏ మాత్రము కూడా కాదు. అందుకనే పౌలపోస్తలుడు కొరింథీయులకు రాస్తూ తన మొదటి ఉత్తరంలో అంటున్నాడు, 1వ అధ్యాయము 31వ వచనంలో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. గమనించండి, ఆ రీతిగా ఆయన పునరుద్ధానుడై ఆయన మనము అతిశయించేలాగా ఆయన మనకు జ్ఞానాన్ని, నీతిని, పరిశుద్ధతను, విమోచనాన్ని ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పునరుద్ధాన బలము ద్వారానే మనము అతిశయించవలసిన వారమై ఉన్నాం. ఆ సిలువ శక్తి ద్వారానే మనము అతిశయించవలసిన వారమై ఉన్నాం. ఆ నిలువబెట్టబడిన బండ మీద నూనె పోయబడింది, ఆ బండ అభిషేకించబడింది. మరి చూడగలిగితే యాకోబు తన తలగడగా చేసుకున్న రాయిని తీసుకొని నిలవబెట్టాడు, దాని మీద నూనె పోసి నూనెతో అభిషేకించాడు. యాకోబు రాయిని నూనెతో ఎందుకు అభిషేకించాడని మనం ఆలోచన చేయగలిగితే నూనె పరిశుద్ధాత్మకు
సాదృశ్యంగా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు నిలవబెట్టబడిన తరువాత, అనగా పునరుద్ధానుడైన తరువాత 50వ దినాన్న, అంటే పెంతుకొస్తు దినమందు పరిశుద్ధాత్మ కృమ్మరింపు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆ మేడగదిలో ఉన్న వారందరూ కూడా అనుభవించారు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనము 33వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం చూడగలిగితే, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా, ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కృమ్మరించి ఉన్నాడు. హల్లెలూయా. అంటే గమనించండి, ఆయన కోసం ఎదురు చూస్తున్న శిష్యులను ఆవరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి వచ్చిన ఆ ప్రత్యేకమైన సందర్భాన్ని పెంతుకొస్తు దినాన అందరూ కూడా అనుభవించారు, రుజువు పరిచారు. మరి ఆ పెంతుకొస్తు దినము చరిత్ర అంతటిలో కూడా ఒక గొప్ప దినముగా మిగిల్చబడింది. మనుష్యుల మధ్య దేవుని పని ఏ రీతిగా జరుగుతుంది అన్నదానికి అది ఒక గొప్ప రుజువు. వాస్తవానికి అది ఒక నూతనమైన ఆరంభము. ఆ పెంతెకొస్తు దినాన్న ఒక కొత్త యుగము ప్రారంభించబడింది. కృపా యుగము ప్రారంభించబడింది. పరిశుద్ధాత్మ యుగము ఆరంభమయ్యింది. యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త బూది గంధాల వరకు వెళ్ళవలసిన కాలము, వెళ్ళవలసిన సమయము ఆ రోజునే మొదలయ్యింది. ఒక కొత్త యుగము మొదలైందని సూచించే అపురూపమైన వింతలకు దేవుడు ఆ రోజున తెరదీశాడు. వారందరినీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించి వారందరూ కూడా దేవునికి సాక్షులుగా ఉండేలాగా దేవుడు వారిని నిలువబెట్టాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ రీతిగా మరి నిలువబెట్టబడిన బండ నూనె చేత అభిషేకించబడింది. ఆ రీతిగా అభిషేకం అనేది పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. అదే రీతిగా మనం చూడగలిగితే మరి ఆ నిలువబెట్టబడిన రాతికి సర్వాధికారము ఇవ్వబడింది. అంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి సర్వాధికారము ఇవ్వబడింది. నిలువబెట్టబడిన రాయి నూనెతో అభిషేకించబడింది. మరి పాత నిబంధన దినాల్లో చూడగలిగితే 3 రకాలైన వారు, అంటే 3 రకాలైన వ్యక్తులు అభిషేకాన్ని పొందుకోవటానికి అర్హులన్నమాట. వారు అభిషేకాన్ని పొందుకునేవారు. మొదటిగా రాజులను, అలాగే మరి రెండవది ప్రవక్తలని, అలాగే మూడవది యాజకులు. మరి రాజులను, ప్రవక్తలను, యాజకులను సాధారణంగా నూనెతో అభిషేకిస్తారు. అనగా యాకోబు ఆ రాతిని నిలవబెట్టి ఆ రాతిని ఏ విధంగా భావించాడంటే ఒక రాజుగా భావించాడు, ఒక ప్రవక్తగా భావించాడు, ఒక యాజకునిగా నిలవబెట్టాడు, యాజకునిగా ఎంచుకున్నాడంతే. ఆ రీతిగా రాజుగా, ప్రవక్తగా, యాజకుడిగా ఉన్న ఈ 3 లక్షణాలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం చూస్తా ఉన్నాం. గమనించండి, ఆ రీతిగా మరి ఆ నిలవబెట్టబడిన బండను యాకోబు గ్రహించాడు కనుకనే మరి ఆ బండ మీద, ఆ రాతి మీద నూనె పోసి ఆ రాతిని అభిషేకించాడు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు రాజులకు రాజు. ఆయన మన ప్రధాన యాజకుడు. ఆయన మన పక్షాన గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే మరి నిలువబెట్టబడిన రాయికి సర్వాధికారము ఇవ్వబడింది. సర్వాధికారము మరి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇవ్వబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడగలిగితే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది అంటున్నాడు. గమనించండి, భూమి మీద పరలోకంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి సర్వాధికారము ఇవ్వబడింది. యోహాను సువార్తలో కూడా రాయబడి ఉంటుంది 17వ అధ్యాయము 2వ వచనంలో,
చూడగలిగితే నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. వాస్తవానికి ఆయనకు అధికారం ఇవ్వటంలో గల ఉద్దేశం ఏంటంటే, తండ్రి తనకు ఇచ్చిన వారందరికీ శాశ్వత జీవము కలగటం అనే ఫలాన్ని సాధించటం కోసమే. అంటే విశ్వాసులకు జీవము, నిత్య జీవం, అది కూడా సమృద్ధిగా కలగటం కోసమే ఆయన మరి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి సర్వాధికారాన్ని ఇచ్చాడు. గమనించండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంది కదా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని రాయబడింది. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 5వ అధ్యాయములో చూడగలిగితే మరి తనకు ఇష్టం ఎవరైతే తనకు ఇష్టమవుతారో, ఇష్టలుగా ఉంటారో మరి వారిని బ్రతికించటం కూడా ఆయనకి ఇవ్వబడిన అధికారం. జీవాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వటం ఒకటి, బ్రతికించటం ఒకటి. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉంది కదా, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. గమనించండి, తనకిష్టమైన కుటుంబం బేతనియాలో ఉంది. ఆ రీతిగా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. లాజరు చనిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి తనకిష్టమైన లాజరును ఆయన బ్రతికించాడు కదండి. ఎంత గొప్ప దేవుడండి ఆయన. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం ఆయనకు ఇష్టలుగా ఉన్నప్పుడు మనం నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆయనకు ఇష్టలం కాబట్టి మనం బ్రతికించబడతాం, మనం జీవాన్ని పొందుకుంటాం. ఈ లోకంలో మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న అపరిమితమైన అధికారం ఏంటంటే, ఆయన ఈ లోకంలోని అన్ని దేశాలలో అన్ని జాతుల మధ్య పరిస్థితులను అనుకూలంగా మార్చగలడు. మనుషుల హృదయాల్లో మనసుల్లో కార్యాన్ని జరిగించగలడు, పని చేయగలడు. అటువంటి అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగి ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియు పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించగలిగితే చాలా స్పష్టంగా ఇక్కడ ఒక మాట మనకు అర్థమవుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ దినాన్న కూడా, ఇప్పుడు కూడా తన పరిశుద్ధాత్మను అందరి మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత మరి ఉన్న ఈ యుగానికి మనం పరిశుద్ధాత్మ యుగమని పేరు పెట్టుకోవచ్చు. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు తన మరణము పునరుద్ధానము జరిగిన తరువాతే పరిశుద్ధాత్మను ఈ లోకంలోనికి పంపాడు. యోవేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, 2వ అధ్యాయము 28వ వచనంలో, మరి తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. అంటే గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధాత్మను ఎప్పుడు ఎక్కడ కుమ్మరించాలని ఇష్టపడతాడో అప్పుడు అక్కడ ఆయన ధారాళంగా కుమ్మరిస్తున్నాడు. కల్వరిలో జరిగిన కార్యమే లేకపోతే పెంతెకోస్తు సంఘటన ఉండేది కాదు. గమనించండి, దేవుని ఆత్మ యొక్క జీవప్రదమైన ప్రవాహము పారగలిగేది కాదు. అటువంటి జీవప్రదమైన ప్రవాహాలు పారగలిగేది శిలువ మూలంగానే అని మనం గ్రహించాలి. రక్షణ లోకమంతటికీ ఇవ్వబడింది, కానీ విశ్వసించిన వారు మాత్రమే దాన్ని సొంతం చేసుకోగలుగుతారు. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు తన ఆత్మను లోకమంతటికీ ఇవ్వడు, గాని తనను నమ్మి బాప్తిస్మం తీసుకొని ఆ రీతిగా ఉన్న బిడ్డలకు మాత్రమే ఆయన ఆత్మ కుమ్మరింపును ఇస్తాడు.
గమనించండి. ప్రస్తుత కాలంలో మరి క్రీస్తును రక్షకునిగా స్వీకరించడం ద్వారా ఏ వ్యక్తి అయినా దేవుని ఆత్మను సంపూర్ణంగా పొందుకునే అవకాశం ఉంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చూడగలిగితే, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాటను చెప్తూ ఉన్నాడు. మరి యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనంలో చూడగలిగితే, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. గమనించండి, నిలవబెట్టబడిన రాయి ద్వారా అనగా సజీవుడై పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా యాకోబు అద్భుతమైన దేవుని దివ్య వాగ్దానాలను పొందుకొని తన జీవిత ప్రయాణంలో ముందుకు సాగిపోయినట్లు మనము కూడా నిలవబెట్టబడిన రాయి అయిన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా ఆత్మాభిషేకాన్ని పొందుకొని ముందుకు కొనసాగటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, ఆ నిలువబెట్టబడిన రాయి మీరే. మీరు మరణించి సమాధి చేయబడి మరి పునరుద్ధానుడై మమ్మల్ని మీరు నిత్య జీవానికి వారసుల్ని చేశారు. స్తోత్రాలు. ఆ ఆత్మచేత మీరు నడిపిస్తున్నారు. వందనాలు. మరి ఎవరైతే ప్రభా ఈ ఆన్లైన్లో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి పక్షాన మీ ఆత్మ కార్యాలను జరిగించండి. పెనియేలు కుటుంబం అంతటిని మీరు దీవించండి. వారి ప్రయాసలో తోడుగా ఉండండి. వారి అవసరతల్లో సహాయము చేయండి. మీ ఆత్మచేత ప్రతి ఒక్కరిని నింపి నడిపించమని, విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా చక్కగా చెప్పారు. సిస్టర్ చెప్పండి.